Long live. 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 Happy birthday. పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ సమక్షంలో ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము కేక్ కట్ చేయడం జరిగింది. మరి కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రం లోపల ఉన్న తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం కానీ మరి బలహీన వర్గాల కోసం కానీ పేదవాళ్ల కోసం కానీ ముందుండి ఈ రాష్ట్రం లోపల అనేకమైన అంశాల మీద కొట్లాడుతున్న తరుణం మీకు అందరికీ తెలుసు. కాబట్టి అక్కగారు మరి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు చల్లగుంటూ మరి ఉద్యమకారుల హక్కుల కోసము అల్పేరుగాని పోరాటం చేయాలని మరి బలహీన వర్గాల కోసం పేదవాళ్ల కోసం మరి కొట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించే దిశగా అక్క ముందుకు పోవాలని ఉద్యమకారుల హక్కుల కోసం కూడా అక్క కొట్లాడుతున్నారు. అనేకమైన అంశాల మీద ఉద్యమకారుల హక్కులు కానీ పేదరికం ఉన్న హక్కులు కానీ అదేవిధంగా భూదాను బాధితుల కోసం కూడా మొన్న 3 రోజుల దీక్ష చేసింది అక్క. మరి దీక్ష ఫలితమే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇవ్వడము, కడమ 400 మందికి కూడా వాళ్ళ ఊర్లలో కూడా ఇంద్రమ్మ ఇల్లు మరి ఇవ్వడము, అది మొత్తం కూడా క్రెడిట్ కవితక్క గారిదని మేము ఇలా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మరి వాళ్ళ భూ పోరాటం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కానీ మరి లేకుంటే రేపు కూడా 2-3 జిల్లాలలో భూ పోరాటం స్టార్ట్ చేస్తా ఉన్నారు. దీనికి కూడా కవితక్క గారికి మేము సంతోషపడుతూ ఉద్యమకారుల తరఫున టీయూజేసీ తరఫున ఈ రోజు అక్కగారి కేక్ కట్ చేస్తూ అక్కగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కవితక్క గారు నిండు నూరేళ్లు చల్లగా ఉంటూ మరి పేద ప్రజల కోసం అండగా నిలవాలని రాబోయే రోజులలో మరి అక్కగారు అందరి పక్షాన నిలబడి పోరాటం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క.